పీపుల్, మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరైతే తప్పకుండా కామెంట్ చేయండి మీరు ఎలా ఉన్నారు అనేది. ఇక్కడ చూస్తుంటే మీకు తమిళ చూడడం వీడియో అనేది అర్థమైపోయింది కదా. వీడియో అనేది ఫుల్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. ఎక్కడ మీకు వీడియో మొత్తం బోర్ అనిపిస్తే మాత్రం తప్పకుండా స్పీడ్గా పెట్టుకొని మాత్రం చూడండి. అదేవిధంగా బోర్ మాత్రం ఏమనిపిస్తుంది, ఫస్ట్ ఫుల్ హ్యాపీగా ఎంటర్టైన్మెంట్గా అదేవిధంగా ఫన్నీగా ఉంటుంది కాబట్టి మీరు ఫుల్ వరకు చూడండి, స్కిప్ మాత్రం చేయకండి. కావాలనుకునే మీకు వీడియో లాంగ్ అనిపిస్తే మాత్రం స్పీడ్గా పెట్టుకొని చూడండి తప్ప స్కిప్ మాత్రం చేయకండి. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే నేనైతే 5:30కి లేసేసాను. ఇంకా లేసేసిన తర్వాత ఫేస్ వాష్ చేసేసుకొని ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, మొత్తం అయితే చీపురైతే మొత్తం ఊకేసుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ మార్నింగ్ లేవగానే మనం ఈ పనులు చేసేసుకున్నాం అనుకో ఇంట్లో, ఇంకా హ్యాపీగా ఉంటుంది. నేను అదేవిధంగా ఇంకా లోపల అదేవిధంగా బయట కూడా మొత్తం క్లీన్ చేసేసుకొని మా పెట్టేసుకొని ముగ్గు పెట్టేసుకుందాం అనుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ ఈ పని అయిపోయింది అనుకో మనకు ఏ పనైనా ఈజీగా అనిపిస్తుంది. ఫస్ట్ మనం మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఈ క్లీనింగ్ ప్రాసెస్ అయితే ఇంకే పనైనా చేసుకోవచ్చు అని చెప్పేసి నేనైతే స్టార్టింగ్ ఇక్కడ నుంచే పని చేసేసుకున్నాను. ఎందుకంటే మనం ఏ పని చేసుకోకుండా ముందుగానే కొంచెం డిసైడ్ అయ్యి ఈ పని చేస్తే తొందరగా అవుతుంది, ఈ పని చేస్తే తొందరగా అవుతుందని ఒక ప్లానింగ్ ప్రకారం చేసుకున్నాం అనుకో తప్పకుండా ఏ పనైనా ఈజీగా అనిపిస్తుంది. అది కొంచెం మనం ఎర్లీగా లేసామనుకో ఇంకా తొందరగా స్పీడ్గా పని కూడా అవుతుంది. మనం ఎంత పని చేసినా సరే అలసటగా లేదనిపిస్తుంది. ఇంకా చాలామంది అనుకుంటారు ఇద్దరే ఉన్నారు ఇంకేం పని ఉంటుంది అని అనుకుంటారు. ఇద్దరున్న ముగ్గురున్న పని అయితే అదే ఉంటుంది. ఇంకా కాకపోతే 2 బాసాలు ఎక్కువ 2 బాసాలు తక్కువ అంతే పని తప్ప మిగతా అంతా సేమ్ టు సేమే కదా. ఇది అందరు తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకి మాత్రం తప్పకుండా చెప్తున్నాను. అదేవిధంగా ఇక్కడ చూస్తున్నాను కదా, నేనైతే ఇక్కడ లైట్ వేసుకొని చీకటిగా ఉంది, ఇంకా మీకు కనిపించాలి కాబట్టి ఇక్కడ లైట్ వేసేసి మొత్తం అయితే క్లీన్ చేసేసుకున్నాను. కడుపు మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మాప్ అయితే పెట్టేసుకున్నాను. రూమ్లో పెట్టేశాను కదా, ఇంకా అక్కడ పెట్టేసిన తర్వాత ఇక్కడ చూసి ఇంకా మా చిట్టుతో అయితే అస్సలు లేవలేదు. ఇంకా తను లేచింది అనుకో అల్లరి చేస్తూ ఉంది, నాకు డిస్టర్బెన్స్ అవుతుంది అని చెప్పేసి నేను మళ్ళీ కొద్దిగా చూస్తూ పడుకోబెట్టేసాను. ఫైనల్గా ఇక్కడైతే మొత్తం మాప్ అయితే పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ కడపకైతే మొత్తం ఇక్కడ పసుపుతోటి పెట్టుకుంటున్నాను. ఎందుకు లోపల నుంచి పెట్టుకుంటున్నాను అంటే ఇంకా అమ్మవారు లక్ష్మీదేవత సాక్షాత్ అమ్మవారే ఉంటుంది కాబట్టి కడప దగ్గర కూడా, అందుకని చెప్పేసి ముగ్గు పెట్టేటప్పుడు ఎప్పుడైనా సరే పసుపు పెట్టినా సరే లోపల నుంచే పెట్టాలి. బయట నుంచి పెట్టడం వల్ల అమ్మవారిని మనం బయటకు పంపించడం లేదు కదా, ఇంట్లోకి ఆహ్వానిస్తున్నాం కాబట్టి మనం లోపల నుంచి పసుపు ఈ విధంగా పెట్టుకొని ఇంకా అదేవిధంగా గడపకి ఇలా ముగ్గుతో అలంకరించుకున్నాం అనుకో అమ్మవారు సాక్షాత్ అమ్మవారే మన ఇంట్లోకి ఆహ్వానం చేస్తూ వస్తుంది. అందుకని చెప్పేసి లోపల నుంచి పెట్టుకోండి. మీకు తెలిసిందో తప్పకుండా కామెంట్ చేయండి, తెలియని వారు ఉంటే నేనైతే చెప్తున్నాను. అదేవిధంగా మీరు ఎవరైనా తెలిసి ఉంటే తప్పకుండా కింద కామెంట్ చేయండి, తెలియని వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ చూస్తూ ఉండగా ఫైనల్గా నేనైతే ఇలా పసుపు పెట్టేసుకొని ఇంకా నేను నాకు వచ్చిన స్టైల్లో నేనైతే ఇలా అలంకరించుకుంటున్నాను. ఇంకా గడపని మనం ఎంత బాగా అలంకరించుకుంటే ఆ గడప అంత బాగుంటుంది కాబట్టి మనం ఏదైనా సరే ఇల్లాలు ఏ విధంగా ఉంది ఎవ్వరు అడగరు కాబట్టి ఇంట్లో ఉన్నప్పుడు ఇల్లు ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా గడప ముందు వేసుకునే ముగ్గుతోటే తను ఏ విధంగా ఉంటుంది అనేది కొంతమంది జడ్జ్ చేస్తూ ఉంటారు కదా, అందుకనే చెప్తున్నాను. మనము ఎలా ఉన్నా సరే ఇంట్లో నీట్గా పెట్టుకొని ఇంటి ముందర కల్లాపి చల్లుకొని ముగ్గులు పెట్టుకుంటేనే ఆ ఇల్లు మంచిగా బాగుంటుంది. అదేవిధంగా లక్ష్మీ అమ్మవారి కూడా అలాగ ఉంటేనే చాలా బాగా నచ్చుతుంది. కాబట్టి అమ్మవారు ఎక్కువగా తాండవం చేస్తూ ఉంది కాబట్టి మీరు తప్పకుండా ఎప్పుడు నీట్గా పెట్టుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఫైనల్గా ఇక్కడ చూస్తూ ఉన్నారుగా నేనైతే ఇక్కడ బియ్యం రాళ్ళు చేశాను. బియ్యం రాళ్ళతో ఇలా నేనైతే ముగ్గు పెట్టుకుంటున్నాను. చాక్ పీస్తో పెట్టుకోకుండా ఇలా బియ్యం రాళ్ళతో పెట్టుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇంతకు ముందుకు వీడియో తీసాను, అది తీద్దాం అనుకున్నాను ఎలా చేశాను కానీ మా చిడతలు తను ఏడుస్తూ ఉంది కాబట్టి తనకైతే ఫోన్ ఇచ్చేసాను, ఇంకా తీయలేను. బట్ నేను మాత్రం చెప్పేస్తాను ఏ విధంగా చేశాను అనేది కూడా. బియ్యం అయితే నైట్ పూట కానీ లేదంటే నేను ఒక 4 hours ముందు బాగా బియ్యం అయితే నానబెట్టుకుంటాను. మీరు ఏ బియ్యం అయినా సరే రేషన్ బియ్యం అయినా సరే ఏమైనా సరే, నేనైతే అమ్మ వాళ్ళ దగ్గర దోశలు వేసుకోవడానికి రేషన్ బియ్యం అయితే తెచ్చుకున్నాను. వాటితోటి నేను ఒక గ్లాస్ అయితే మొత్తం నానబెట్టేసుకున్నాను. నానబెట్టేసుకున్న తర్వాత ఒక 4 hours తర్వాత వాటర్ ఓపెన్ చేసిందా బియ్యం అయితే మొత్తం మిక్స్ చేసుకుని కొంచెం వాటర్ వేసుకొని మరీ ఎక్కువ వేసుకోండి. మొత్తం అయితే ఇలా చేసుకొని ఒక కాటన్ క్లాత్లో మనం ఏదైతే మిక్సీ చేసుకున్న పిండి ఉంటుందో అదంతా కూడా మనం అందులో వేసుకొని వాటర్ పోయే వరకు చూసుకోవాలి. అంతే, అది ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే అది పిల్లలు చూస్తే పట్టుకొని ఆడుకునేటట్టుగా ఉంటుంది. ఆ పిండి మొత్తం ముద్దలాగాయి తర్వాత మనం ఒక రూపాయి బిళ్ళ సైజు అంతా కానీ చాక్ పీస్లు ఏ విధంగా ఉంటే ఆ స్టైల్లో కానీ మీరు చేసుకొని బాగా ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకున్నారనుకో ఒక 2-3 days వరకు బాగా ఎండాయనుకో చాలా బాగా ముగ్గు వేయడానికి కూడా వస్తుంది. ఇంకొకవేళ అవి బాగా ఎండకపోతే ఇంకా బూజు పట్టి పోతాయి కాబట్టి
బాగా ఎండబెట్టుకోవాలి. ఒక 1 ఇయర్ అయినా సరే మనకు చాక్ పీస్ తోటి పని లేకుండా ఒక గ్లాస్‌తో ఇలా మనం చేసుకుంటే చాలా బాగా ఇంటి ముందు పెయింటింగ్ ఏ విధంగా ఏసామో అలా ఉంటుంది. మీకు నేను ఏసిన ముగ్గు ఆరిన తర్వాత చూపిస్తాను. ఎంత బావుందంటే నిజంగా పెయింటింగ్ వేసామేమో అన్నట్టుగా ఉంది. మనం అది ఊకినా సరే చెదిరిపోదు. మనం మళ్ళీ వాటర్ వేసి మొత్తం తుడిస్తేనే తప్ప అది పోదు. ఎందుకంటే చాక్ పీస్ తోటి వేసాం మా చిడతలు ఆడుకుంటుంది. ఇంటి ముందు ముగ్గు కూడా నేను వేసింది కూడా ఉండట్లేదు కాబట్టి నేనైతే ఇలా చేశాను. మీరు కూడా కావాలంటే తప్పకుండా చేసుకొని చాలా బావుంటుంది. పెయింటింగ్ ఏ విధంగా వేస్తామో ఆ విధంగా ఏసినట్టే ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయడం మాత్రం మర్చిపోదు. ఫైనల్‌గా ఇక్కడ చూస్తున్నారా మీతో మాట్లాడుకుంటే ఇక్కడ నేనైతే ముగ్గు వేసుకుంటూ ఉన్నాను కదా! ఇక్కడ ముగ్గు అయితే ఫైనల్‌గా వేసేసుకున్నాను. ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా! ఇక్కడ చూడండి ఇంకా ఆరలేదు. ఆరిన తర్వాత మీకు చూపిస్తాను. నేను ఇప్పుడే ట్రై చేశాను. ఇంకో 1 డేనే ఇంకా అవి ఎండలేవు. ఎండక ముందుగా నేను తీసుకొచ్చి ఒకటైతే ట్రై చేశాను ఎలా ఉంటుందని చెప్పేసి. ఇంకా ఒక 2, 3 డేస్ బాగా ఎండపెట్టి వేసామనుకో చాలా బావుంటుంది. ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా! ఇంకా ఫైనల్‌గా ముగ్గు అయితే కంప్లీట్ చేసేసుకొని ఇక్కడ బాసనలు అయితే మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ మొత్తం క్లీన్ చేసేసుకునే ప్రాసెస్ కూడా మీకు చెప్తున్నా. ఒకటి తర్వాత ఒకటి మనం పని చేసుకున్నామనుకో చాలా బాగా తొందరగా అయిపోతుంది. ఇంకొక విధమైన మనం పని చేసామనే అలసట కూడా అనిపించదు కదా! అందుకని చెప్పేసి ఇలా అయితే మీరు తొందరగా మొత్తం క్లీన్ చేసుకో. ఇక్కడ బాసనలు అయిపోయిన తర్వాత నేనైతే స్టవ్ మొత్తం క్లీన్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ నేను మళ్ళీ దేవుడికి ప్రసాదం చేస్తాను కాబట్టి మనం నాన్ వెజ్ కానీ ఇంకా నార్మల్ కర్రీస్ కూడా చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఏదైనా అమ్మవారికి ప్రసాదం కానీ ఇలా దేవుళ్ళకి ప్రసాదం చేసేటప్పుడు స్టవ్ మొత్తం క్లీన్ చేసేసుకున్న తర్వాతనే ప్రసాదం అయితే రెడీ చేయండి. తెలియని వాళ్ళకి చెప్తున్నాను, తెలిసిన వాళ్ళకి ఓకే. అదేవిధంగా ఇక్కడ చూస్తున్నాను మొత్తం అయితే అంతా నేను క్లీన్ చేసుకున్నాను. అదేవిధంగా వీక్లీ ఒకసారి కూడా మీరు నీట్‌గా క్లీన్ చేసుకోండి. చాలా బాగా తొందరగా నీట్‌గా ఉంటుంది. చూడడానికి కూడా కిచెన్‌లో రాగానే అబ్బా! ఎంత పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది. మనం మార్నింగ్ లేవగానే ఎక్కువ శాతం కిచెన్‌లోనే ఉంటాం కాబట్టి అందుకని చెప్పేసి ఆ కిచెన్ ఎంత బాగుంటే మనకు అంత చక్కగా అనిపిస్తుంది. మనం ఏ వంట చేసినా సరే మూడొక్క లేకుండా ఆ వంట కూడా చాలా బాగా అవుతుంది. అందుకని చెప్పేసి నేను ఇలా కిచెన్ మీకు ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను. కిచెన్ ఏ విధంగా క్లీన్ చేసుకుంటే హ్యాబిట్స్ బాగుంటుందని 10 హ్యాబిట్స్ పెట్టాను. అది చూడడం మాత్రం తప్పకుండా మిస్ కాకండి. ఇక్కడ మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ కూడా నేను ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా మా చెత్త లేస్తూ ఉందని చెప్పేసి సౌండ్ వస్తుంది. అందుకని తొందరగా నేనైతే పెట్టేసుకున్నాను. ఇంకా ఆరలేదు. ఆరకముందుకే నేనైతే ఇలా పెట్టేసుకున్నాను. మళ్ళీ తను వచ్చేసిందని చెప్పి ఇక్కడ ఇలా స్టవ్ కూడా నేను మొత్తం ఈ విధంగా నాకు నచ్చిన స్టైల్లో నేనైతే ఇలా డెకరేషన్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా చాలా బాగుంటుంది. నిజంగా ఆ స్టవ్ కూడా పెయింట్ వేసామేమో అన్నట్టుగా అనిపించింది. ఇక్కడ చూస్తున్నారు కదా ఫైనల్గా మొత్తం అయితే క్లీన్ చేసుకొని నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత పూజ కూడా చేసుకుందామని చెప్పేసి ఫస్ట్ ఇక్కడైతే పాలైతే పెట్టేసుకున్నాను. పాయసం చేద్దామని చెప్పేసి ఇక్కడ పాయసం చేయడానికి ఇంకా పాలు పెట్టేసుకుంటే ఇక్కడ పాయసం చేయడానికి పాలు అవుతుంటే ఇక్కడ మనం పూజ కూడా కంప్లీట్ అవుతుందని చెప్పేసి నేను ఇక్కడ స్టార్టింగ్ అయితే నేను ఇప్పుడు పూజ చేస్తాను కాబట్టి పాలే కాదు, ఇంతకుముందు కూడా నేను ఏ పని చేసినా సరే మొత్తం అంతా క్లీన్ చేసుకున్నాక పాలు పొంగిచ్చిన తర్వాతనే నేను వేరేది అంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ కానీ ఇంకా లంచ్ కానీ ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే మనం ఫస్ట్ స్టవ్ అంతా క్లీన్ చేసేసి ఇంకా మొత్తం ఇలా పాలు పొంగించి ఒక మంచిగా అనిపిస్తుంది కదా. మీరు అమ్మవారికి ఎప్పుడైనా పొంగలి చేసినా సరే పాలు పొంగించిన తర్వాతనే చెయ్యండి, చాలా బాగుంటుంది. అమ్మవారికి అలా చేస్తేనే చాలా ఇష్టము. ఇక్కడ చూస్తూ ఉన్నారు ఇక్కడ పాలు అవుతుంటాయి. ఇక్కడైతే నేను సేమియా అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అందులో వేసేసుకున్నాను. ఇక్కడ సేమియా అయితే ఇంకా ఈ 2 అయ్యే వరకు నేను పూజనగా అన్ని సామాన్ అంతా తీసేసి కంప్లీట్ చేద్దామని చెప్పేసి ఇక్కడైతే మొత్తం అయితే సామాన్ అయితే మొత్తం తీస్తూ ఉన్నాను. ఇంకా అన్ని పూలు ఇంకా నేను ఇంతకు ముందుకు మీకు ఒక వీడియో చెప్పాను కదా అమ్మవారికి పెట్టిన ఈ పూలని ఏం చేస్తానని చెప్పేసి ఈ కుంకుమ అయితే నేను దీపావళి రోజు అమ్మవారికి పూజ చేస్తాను కదా, అష్టోత్తర శతనామం వల్ల ఇంకా ప్రతి ఒక్కటి పూజ చేశాను కదా, ఆ కుంకుమార్చనం ప్రతి ఒక్కటి నేను చేసిన కుంకుమ మొత్తం అందులో డబ్బాలో పెట్టుకుని ఇలా డైలీ పూజ చేసేటప్పుడు కానీ డైలీ నేను ఇలా పెట్టుకుంటూ ఉంటాను. ఇంకా ఫీవర్ వచ్చినా సరే ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే ఒక్కసారి ఆ బొట్టు పెట్టుకుంటే చాలా మనస్ఫూర్తిగా అమ్మవారే మనతోటి ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇంక ఇక్కడైతే ఫైనల్గా ఇంకా ఒక డబ్బాలో పెట్టేసుకున్నాను. ఇంకా శివయ్యకి అయితే అర్చన చేద్దామని చెప్పేసి నేను ఇక్కడ చూస్తున్నాను కదా, మీరు ఏదైనా సరే శివయ్యగా పూజ చేసేటప్పుడు కొంచెం నీళ్ళు ఉన్నా సరే ఆ శివయ్య చెంబెడు నీళ్ళు పోసినా సరే మనకి అనుగ్రహం ఇస్తాడు. కాబట్టి మనం మనతోటి ఉన్న స్తోమతకి మించి ఏది లేకుండా ఏది ఉంటే అది ఆ శివయ్యకి అయితే ఇలా చేసుకోండి. ఆ శివయ్యకి ఇంకా మనం పాలు, పెరుగు, ఇంకా తేనె ఇలాంటి వాటితో కూడా చేయొచ్చు. బట్ మన దగ్గర ఏది ఉంటే అది చెంబెడు నీళ్ళు పోసినా సరే మనస్ఫూర్తిగా ఆ శివయ్యకు పోస్తే చాలు. ఆడంబరాలకు పోకుండా మన దగ్గర ఉన్న వాటితో చేయాలి. అట్లా అని చెప్పి చేయొద్దని నేను చెప్పట్లేను, బట్ ఇంకా మన దగ్గర ఉన్న వాటితోటి మాత్రమే చేయండి. శివయ్యకు ఒక్కసారి మనం
మళ్ళీ అట్లా అని చెప్పి మనీ పెట్టి వేస్ట్ చేయొద్దని కాదు. మనీ పెట్టండి. కానీ ఇది ఎప్పుడు ఎలా చేయాలో నేనైతే ఒక 1 వీక్ ఒకసారి ఇలా సోమవారం ఒకసారైతే ఇంకా శివయ్యకి పాలు, పెరుగుతోని ఇలా అభిషేకం చేస్తూ ఉంటాను. మీకు ఆ వీడియో కూడా పెడతాను ఒక ఫ్రైడే రోజు ఏ విధంగా చేసుకుంటారని చెప్పేసి. ఇక్కడ చూస్తూ ఉన్నారుగా డైలీ అయితే ఇంకా ఫ్రైడే, సాటర్డే ఇలా పూజ చేసుకునేటప్పుడు మాత్రం నేను ఇలా వాటర్ పెట్టి పోసుకుంటూ ఉంటాను. ఇంకా పాలు నేను పాయసం కానీ పెట్టాను. కొన్ని తీసి అభిషేకం చేద్దాం అనుకున్నాను. కొంచెం నాకు ఐడియా రాలేదు, మర్చిపోయాను. సో ఇంకా ఫైనల్‌గా అయితే ఇక్కడైతే శివయ్యకి అభిషేకం చేసేసుకొని ఇక్కడ అన్ని పూలని పెట్టేసుకొని ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా! మొత్తం అయితే ఇక్కడైతే అన్నీ ఇంకా దీపాలు పెడదామని చెప్పేసి అందులో నూనె కూడా పోసేసుకున్నాను. ఇక్కడ ఫైనల్‌గా అయితే ఇంకా నేనైతే పూజ అయితే కంప్లీట్ అయితే చేసేసుకున్నాను. తర్వాత ఇక్కడ చూస్తూ ఉన్నారుగా శివయ్యకి అష్టోత్తర శతనామావళి అయితే కూడా చదువుకున్నాను. ఇంకా అది వీడియో తీయడానికి కుదరలేదు. ఎందుకంటే ఫోన్‌లో చూసి చదువుకున్నాను కదా! నెక్స్ట్ టైం ఉంటే ఆ శివయ్య అనుగ్రహం ఉంటే ఆ అష్టోత్తర శతనామావళి నేర్చుకొని ఓన్‌గా చెప్దామని అనుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ చూస్తున్నా ఫైనల్‌గా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇక్కడైతే ఇవి కూడా సేమియా ఇంకా పాలు కూడా అయిపోయాయి కదా! ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే నేను అవి కూడా కంప్లీట్ చేద్దామని చెప్పేసి ఇక్కడ ఫైనల్‌గా ఇటు పూజ, అటు పాయసం కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఫైనల్‌గా అయితే ఇంకా ఎలా ఉందని మీరు కామెంట్ చేయండి. ఇక్కడైతే నేను ఈజీగా హడావిడి లేకుండా ఇలా సేమియా వేసుకొని పాలు మరిగించిన తర్వాత అందులో పోసేసుకున్నాను. ఇంకా చూస్తూ ఉన్నారు ఇక్కడైతే ఇంకా ప్రసాదం కూడా పెట్టేశాను నా శివయ్యకి అయితే. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా! ఫైనల్‌గా అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను ఇంకొక విషయం చెప్పాలనుకున్నా మీకేంటంటే పూలు ఉంటాయి కదా! ఆ పూలని నేనేం చేశాననేది మీకు చూపిస్తాను. నెక్స్ట్ ఇదే వీడియోలో చూపిస్తాను. అదేవిధంగా చూస్తున్నా ఎండిన తర్వాత ఎలా ఉందో మీకు అనిపిస్తుందో చూసారు కదా! సేమ్ యాజ్ టీజ్‌గా పెయింటింగ్ లాగానే ఉండు. కాకపోతే నేను క్లాత్‌తో దొడ్డుగా వేసాను కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. సన్నగా ఒక బాటిల్‌లో గాని వేసుకొని ఇలా ఒక రంధ్రం కొట్టుకొని ఇలా మనం వేసుకున్నామనుకో చాలా అసలు నిజంగా పెయింటింగే ఏసారేమో అన్నట్టుగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను పులిహోర ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా గుడిలో ఇవ్వడానికి. ఇంకా సేమియా అయితే మా ఆయనకి బ్రేక్‌ఫాస్ట్ కూడా చేశాను. పాయసం అయితే పెట్టాను కదా! ఫైనల్‌గా ఇక్కడ పులిహోర కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా సేమియా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది అయితే నేను ఇంకా గుడిలో వెళ్ళి తీసుకెళ్ళి అక్కడ అందరికీ ఇలా పంచుదాం అనుకున్నాను. నాకు తోచినంతగా నా స్థాయిలో నేను ఉన్నంత వరకు మనం ఏదో పెద్ద ఇంత తీసుకెళ్ళి ఇలా ఆర్భాటంగా చేసి అంత లేదు. ఎందుకంటే మన దగ్గర ఉన్నంత వరకు మనం ఏదైనా సరే ఇంకా లేని దానికోసం పోయి ఇంకా ఏదో చేసుకోవడం ఇబ్బంది పడకుండా మనం ఉన్న దాంట్లోనే మనం తృప్తిగా చేసుకోవాలని చెప్పేసి నేనైతే ఇలా పులిహోర చేసుకొని అక్కడ గుడిలో ఉన్న వాళ్ళందరికీ ఇలా అయితే పంచిపెట్టాను. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇక్కడ చూస్తూ ఉన్నారు ఫైనల్‌గా నేను మా చిత్తలు అయితే రెడీ అయ్యి అక్కడికి వెళ్ళాము గుడికి అయితే. ఇక్కడ కొబ్బరికాయ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. కొబ్బరికాయ అయితే కొట్టి వచ్చేసాము. ఇక్కడ చూసాను కొబ్బరికాయ తీసుకున్నాము. మా చిత్తలు అయితే అమ్మా అంటూ ఇలా తనైతే ఎంజాయ్ చేస్తూ ఉంది. అమ్మ వెళ్దాం పదా గుడిలోకి వెళ్దాం పదా అంటుంది. నేను శివయ్యకు పూజ చేసుకొని ఇంకా ఆంజనేయ స్వామికి అదేవిధంగా ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా! అదేవిధంగా సాయిబాబాకు కూడా వెళ్ళాను. ఇంకా గురువారం కాబట్టి సాయిబాబా దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది నాది. ఇంకా నేను మా చిత్తలు ఫైనల్‌గా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. ఇక్కడ మీకు చెప్పాను కదా! నేను ఇలా పూలన్నీ ఎండలో పెట్టుకుంటాను. ఎండలో పెట్టుకున్న తర్వాత అది మిక్సీకి వేసుకొని మనం ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా! ఆ విధంగా రెడీ చేసుకుంటాను. రెడీ చేసేటప్పుడు మీకు తప్పకుండా వీడియో చూపిస్తాను. నేను ఇంకా మా చిత్తలు అయితే ఫైనల్‌గా ఇలా కంప్లీట్ చేసుకొని ఇంకా ఆఫ్టర్నూన్ అయితే గుడికి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత లంచ్ ప్రిపేర్ చేశాను. కరెంట్ లేదు. కరెంట్ ఉంటే మీకు వీడియో చూపిస్తుండే. మా చిత్తలు బెదురుకుంటుంది కాబట్టి తనకైతే ఫోన్ ఇచ్చేసి నేనైతే లంచ్ అయితే ఇంకా సాంబార్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇంకా అన్నీ ప్రిపేర్ చేసేసుకొని తినేసి మొత్తం అంతా కడిగి పెట్టేసుకొని ఇంకా నేను మా ఆయన అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఇలా వెళ్తూ ఉన్నాము. నాకైతే ఎంత బాగా అనిపించింది అంటే గుడిలో ప్రసాదం మంచుతుంటే నిజంగా చాలా తృప్తిగా అనిపించింది. మనం ఉన్న దాంట్లో కొంచెం కొంచెం వేరే వాళ్ళకి ఇస్తే కూడా చాలా తృప్తిగా ఉంటుంది. కాబట్టి నేనైతే ఇలా చేశాను. మీరు ఏ విధంగా ఇలా ఎప్పుడైనా చేశారో చేస్తుంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా నేను మా చిత్తలు అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసింది. ఆ లుక్ అయితే ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా అయితే రెడీ అయిపోయింది. ఈ డ్రెస్ అయితే మా చెల్లిది. తనైతే ఇలా కుట్టి పెట్టించుకుంది. బట్ తనైతే ఇప్పుడు వేసుకోవడం లేదు కాబట్టి అది కొత్తది కాబట్టి నేనైతే తన బదులు నేనే తీసుకున్నాను. తన బర్త్డే ఇంకా నా బర్త్డే తన గిఫ్ట్ అనుకోండి. ఫైనల్‌గా ఇలా మేమైతే కేక్ అయితే కట్ చేసుకున్నాము. మరీ ఎక్కువగా లేకుండా ఎందుకంటే ఉన్న దాంట్లో ఎక్కువ మనీ కూడా వేస్ట్ చేయదు ఎప్పుడైనా సరే. మనం ఉన్న దాంట్లోనే తృప్తిగా సంతోషంగా ఉండాలంటే ఏదైనా సరే మనం ఉన్న దాంట్లోనే చేసుకోవాలి. ఫైనల్‌గా ఇక్కడైతే మేమైతే నేను అందరం కలిసి మా మమ్మీ అందరం కలిసి ఇలా అయితే బిర్యానీ తెచ్చుకొని సెలబ్రేట్ చేసుకున్నాము. ఎందుకంటే వేస్ట్ ఇలా కేకులు అన్నీ వేస్ట్ చేయడం మనీ వేస్ట్ చేసుకోవడం కన్నా ఇలా లేని వాళ్ళ కోసం కొంచెం తృప్తిగా మనం వాళ్ళకి ఏదైనా కొంచెం హెల్ప్ చేస్తే చాలా బాగుంటుంది అనిపించింది. నాకైతే ఫైనల్‌గా ఈసారి అయితే నేను నా బర్త్డేకి నేనైతే ఫుల్ హ్యాపీ. ఎందుకంటే ఇలా చేయడం వల్ల నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా కొబ్బరికాయ
తిన్నప్పుడు పువ్వు కూడా వచ్చింది. సాక్షాత్ ఆ శివయ్య నా పక్క నుండి అలా చేశాడేమో అనిపించింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోండి. కామెంట్, షేర్, కామెంట్ తప్పకుండా చేయండి. అదేవిధంగా ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ని నొక్కినప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కండి. లైక్ అండ్ షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.